తెలంగాణ రాష్ట్రంలో రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులంతా కూడా ధర్నా చౌక్ వేదికగా ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు రిటైర్ ఉద్యోగస్తులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రిటైర్ అయినటువంటి ఉద్యోగ సంఘాలతోటి చర్చలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. మరి చర్చలు ఏర్పాటు చేయలేదా? చేస్తే సమస్యలు పరిష్కారం కాలేదా? ఎందుకు ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు పదే పదే? ఈ ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాలు అయింది. మేము వచ్చిన 15 రోజులకే పిఆర్సీ ఇస్తామని చెప్పేసి మీరు డిఏలు మర్చిపోండి, పిఆర్సీ ఇస్తాను నేను ఏకంగా అని చెప్పి 2 సంవత్సరాలు గడిచినా పిఆర్సీ ఊసే లేదు, డిఏలు అతిగతి లేదు. ముఖ్యంగా 2024 మార్చి తర్వాత రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులు చెప్పులు అరిగేలా రోడ్ల మీద తిరుగుతున్నారంటే ఫస్ట్ టైం నా 30 ఏళ్ళ సర్వీస్లో ఫస్ట్ టైం పెన్షనర్స్ రోడ్డు మీదకి రావడం చూస్తున్నాను. నేను కూడా అందులో బాధితున్నాయి. మరి రిటైర్మెంట్ అవుతున్నామంటే ముందే డిసైడ్ అయిపోతుంది ఉద్యోగంలో చేరినప్పుడే. జమ చేసుకున్న పైసలు మా సొంతంగా తిని తినక అరకొర వసతులతో విలాసాలకు పోకుండా జమ చేసుకున్న డబ్బులు మాయావి. జీపీఎఫ్ కానీ, మన కమ్యూటేషన్ కానీ, ఈ సరెండర్ లీవ్స్ కానీ ఇవన్నీ కూడా మేము జమ చేసుకున్న పైసలే. మేము జమ చేసుకున్న పైసలు ప్రభుత్వము ఇతర పథకాలకు డైవర్ట్ చేసి ఇప్పుడు ఖజానా ఖాళీ ఉందని చెప్పడం చాలా తప్పది. రిటైర్మెంట్ ఏ నెలలో ఎంతమంది అవుతారో ముందే తెలుస్తుంది. ఆర్థిక శాఖ ముందే రిపోర్ట్ ఇస్తుంది. వాళ్ళకి సిద్ధంగా చేసుకోవాలి. నా 30 ఏళ్ళ సర్వీస్లో రిటైర్మెంట్ తర్వాత పెన్షనర్స్ రోడ్డు మీదకి రావడం ఫస్ట్ టైం. ఇది ప్రభుత్వం యొక్క చేతగానితనమే. మరి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పేసి మా ఉపాధ్యాయ ఉద్యోగ మిత్రులందరూ కూడా 10 ఏళ్ళ పరిపాలన చూసినాము, మార్పు కావాలని చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. అలాగే ప్రభుత్వంలోకి వచ్చిన నెల రోజులకే మీటింగ్ పెట్టి ఉద్యోగ సంఘాలతో మేము 15 రోజుల్లో పిఆర్సీ ఇప్పిస్తాము అని మాట ఇచ్చింది. మాట తప్పింది. ఇప్పుడు మరి 2 సంవత్సరాలు అయిపోయాక దాదాపుగా 3వ సంవత్సరం కూడా వస్తుంది. పిఆర్సీ లేదు, పెన్షనర్స్కు డబ్బులు లేవు. దాదాపుగా ఇప్పటి వరకు 66 మంది చనిపోయారండి. నేను మీ సోషల్ మీడియా తరఫున ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని, 66 మంది చనిపోయారు. 67వ చావు కాకముందే మీరు పెన్షనర్స్ని ఆదుకోవాలని చెప్తున్నాను. అంటే ప్రజాప్రభుత్వంలో సమస్యలన్నీ వెంటనే పరిష్కారం చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. మీరు అనేక సందర్భాల్లో అంటే ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండు, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటారని చెప్పారు. ఈ నేపథ్యంలో మీరు ఇంత అవస్థలు పడుతూ ఉన్నారు, ఇంత దీనస్థితిలో ఉన్నారు. కానీ ప్రభుత్వం మీ పక్షాన్ని ఎందుకు ఆలోచించట్లేదు? మిమ్మల్ని ఎందుకు పిలిచి మాట్లాడట్లేదు అంశాల మీద? మాట ఇవ్వడం వేరు, మాట అమలు చేయడం వేరు సార్. ఈ ప్రభుత్వంలో కొట్టొచ్చినట్టుగా అనిపించేది ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం. మేమే కాదు, అన్ని ఉద్యోగ వర్గాలు కూడా ఇప్పుడు మాకు అండగా ఉన్న పోలీస్ ప్రొటెక్షన్ కూడా రేపు రిటైర్ అవుతారు. మా గతి ఏమో సార్ అని వాళ్ళు కూడా భావిస్తున్నారు. ఏదో భద్రతలో భాగంగా వాళ్ళు వచ్చి నిలబడరు తప్ప వాళ్ళ మనసులో కూడా కళ లేదు, వాళ్ళ కళ్ళలో కూడా ఆనందం లేదు. రేపు మీలాగా మేము కూడా రోడ్ మీకు రావాలన్నా సార్ అని భావిస్తున్నారు వాళ్ళు. సో అదే పరిస్థితి. నిన్న ప్రజాభవన్కి వెళ్ళి కూడా నేను ఒక వైట్ రేషన్ కార్డు హోల్డరు నాకు ఇందిరమ్మ ఇల్లు లేకపోతే 60 గదుల జాగా కావాలని ఇస్తారు జనరల్గా ప్రజాభవన్లో. అప్పుడు ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్. అందులో నేను లైన్ కట్టి నిన్న అప్లికేషన్ ఇచ్చొచ్చాను. దానికి కూడా మోక్షం ఉండదు అని చెప్తున్నారు అక్కడ ఉద్యోగ వర్గాలు. వాళ్ళు కూడా ఉద్యోగస్తులే కదా పనిచేసేది. ఇలా 9 సార్లు వచ్చిన ఎంప్లాయీ కూడా అక్కడ తారసపడ్డాడు. 9 సార్లు పిటిషన్ ఇచ్చాడు ప్రజాభవన్లో. ఆయనకు వచ్చే బెనిఫిట్స్ ఏమీ రాలేదు. సో ప్రజాభవన్కి పోయినా కానీ మాకు పరిష్కారం లేదంటే ఎక్కడ పోవాలి మేము? అందుకే ధర్నా చౌక్ ఎంచుకున్నాం. ఇది ఒకటేసారి కాదు. రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినా అని చెప్తూ ఉంటాడు. మీ సమస్యలు కూడా ఆయన కళ్ళతో చూసి ఉంటాడు. కానీ మీరు ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా మీ సమస్య కూడా ఆయనకు ఐడియా ఉంది, ఆయన నోటీస్లో ఉంది. కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు మిమ్మల్ని? ఆయన ప్రభుత్వ పాఠశాలలో చదివింది నిజమైతే విద్యాశాఖకు ఒక ప్రత్యేక మంత్రిని కేటాయించాలి. ఆయన చదువు చెప్పిన గురువు చెప్పిన చదువు ఈయనకి ఇముడితే మాత్రం విద్యాశాఖకు మంత్రి లేకుండా 2 సంవత్సరాలు విద్యా వ్యవస్థ ఎడిపోతుందండి. అలా అది చెప్పడం వరకే ఆయన మైకుల ముందు, ప్రింట్ మీడియా ముందు, ప్రెస్ ముందు చెప్పడం తప్ప దాంట్లో ఎలాంటి అది లేదండి. మాకు విద్యాశాఖ మంత్రి ఉంటే ఈ ధర్నా చౌక్ వచ్చేవాళ్ళం కాదు. ఆయనకే మేము మెమరాండం ఇచ్చేవాళ్ళం. అసలు ఎవరు మంత్రి లేరు. విద్యాశాఖకు 2 సంవత్సరాలు కడుతున్న విద్యాశాఖ మంత్రి లేడు. ఫైనాన్స్ శాఖ మంత్రికే మేము మొరబెట్టుకుంటున్నాం. నిన్న ప్రజాభవన్కి పోతే కూడా ఆ మంత్రి కూడా లేడు. అక్కడ సీటు ఖాళీ, ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పారు. మేము సాయంత్రం 6 గంటల దాకా వెయిట్ చేస్తామంటే రాడు ఈరోజు అని చెప్పారు భద్రతా సిబ్బంది. మినిస్టర్ మొత్తం బయటనే ఉన్నాడు, ఈరోజు రారని చెప్పారు.
మంగళవారం శుక్రవారం రోజు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అక్కడ ఉంటుంది, మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారని మొదటిగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చెప్పారు. మీరు అన్నది 100% కరెక్ట్. మేము మంగళవారం చూస్ చేసుకొని నిన్ననే 17వ తారీఖు ఉదయం 10 గంటలకే చేరుకున్నాం. అక్కడ మమ్మల్ని సెక్యూరిటీ సిబ్బంది కూడా సహకరించారు, అందరు పంపించారు. కానీ లోపల ఖాళీ సీట్, చిన్నారెడ్డి గారు ఛాంబర్ ఖాళీ ఉంది, బట్టి విక్రమార్క ఖాళీగా ఉన్నది. బట్టి విక్రమార్క గారు, చిన్నారెడ్డి గారు మెయిన్ ఈ ప్రజాభవన్లో ఈ పిటిషన్లను పరిశీలించేది. పిటిషన్ తీసుకోవడం వరకే, అందులో కూడా సర్వర్ ప్రాబ్లం అని, సైట్ ప్రాబ్లం అని మమ్మల్ని గంట సేపు నిలబెట్టారు. మరి ప్రజాభవన్ పనిచేసేదే మంగళవారం శుక్రవారం, మరి అక్కడ పనితీరు కూడా ఏం మాత్రం మాకు నచ్చలేదండి. రిసిప్ట్ అడిగి బాధ్యత తెచ్చుకున్నాం మేము, అది అవి ఇచ్చారు. రిసిప్ట్ అడిగి తీసుకున్నాం. లేదండి మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ వెళ్తుంది, అక్కడ మీరు మీ సమస్య నెరవేర్చుకోవాలి, లేదంటే 15 రోజులకు మా దగ్గర రండి అన్నారు. అలా 15 రోజులకు ఒకసారి తీరిన క్యాండిడేట్ కూడా మాకు తారసపడ్డాడు. అక్కడ ఏం లేదండి, మన కంటి తుడుపు చేరక ఇదంతా ప్రజాభవన్కి వస్తే పరిష్కారం అవుతుందని అనుకోలేదు. సాక్షాత్ ఒక రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొచ్చారండి. మేము అందులో ఎంటర్ అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక టైం ఇస్తే ఆ టైంలో దాదాపుగా 200 నుంచి 2000 మందిని కలిసేవాడు. అది ప్రజాభవన్, ప్రగతి భవన్ యొక్క లక్షణాలు అవి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి మీరు అనేక సందర్భాల్లో హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగిర్రు, నిరసన తెలిపిర్రు, గవర్నర్ ఆఫీస్ కూడా వెళ్ళారు. కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వం మీ పక్షాన ఆలోచించినట్టు ఎక్కడ కూడా కనబడలేదు. దాని గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు మాట్లాడలేదు, మంత్రులు కూడా మాట్లాడలేదు, ఆర్థిక శాఖ మంత్రి కూడా వివరణ ఇవ్వలేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు? అంటే మనిషి ఒకటి మంచి పేరు తెచ్చుకోవడం వల్ల పేరు వస్తుంది, చెడ్డ పేరు తెచ్చుకోవడం వల్ల కూడా పేరు వస్తుంది. వాడు పెద్ద దొంగ అంటాం, వాడు పెద్ద దొంగ అంటాం. ఇప్పుడు మనకు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు అంతకుముందుకు 19 మంది ముఖ్యమంత్రులు ఉంటారు. ఇప్పుడు ఈయన 3వ ఆయన అనుకోండి, ఆయన 2 సార్లు చేసిండు, ఈయన 3వ ఆయన. మరి ఇప్పుడు గ్రేడ్ పరంగా చూస్తే ఈయన లాస్ట్లో ఉండు. ఇప్పుడు వాళ్ళ గ్రేడ్ కనుక ఇస్తే ఈయన చివరి గ్రేడ్లో ఉండు. ఎందుకంటే ఏ వర్గంతో కరెక్ట్గా లేడు. అంటే ఈయన మేనిఫెస్టోలో ఏమో విపరీతమైన వాగ్దానాలు చేసిండు, మరి ఇంప్లిమెంట్ దగ్గరికి వచ్చేసరికి 0 అయ్యాడు. కనుక మరి వారికి గ్రేడింగ్ కూడా అట్లే వస్తుంది. మేము టీచర్లను కనుక గ్రేడింగ్ ఇస్తాం పిల్లలకు. మరి ముఖ్యమంత్రి గారికి చదువు చెప్పిన గురువులు మంచిగా చెప్పలేదా మరి, లేకపోతే మరి ఆయన ఏది పేరెంట్స్ సరిగ్గా గైడ్ చేస్తలేరా, కుటుంబ సభ్యులు గైడ్ చేస్తలేరా, అడ్వైజర్స్ సరిగ్గా గైడ్ చేస్తలేరా, కానీ ఆయన మొత్తం రాంగ్ వేలో పోతుండు. ఇది బర్నింగ్ ఇష్యూ. మరి దీన్ని ఫస్ట్ టేకప్ చేసి దీన్ని ఇస్తే తర్వాత డిఏలు, పిఆర్సీ అది అందరితో సమానం. ఇది కూడా మేము దాచుకున్నటువంటి సొమ్ము ఇవ్వమంటున్నాం, ఎక్కడో ఎవరిదో ఎత్తుకొచ్చి ఇవ్వమంటలేము. మేము దాచుకున్నది మా జీతంలో తినక తాగక నానా ఇబ్బందులు పడి సైకిల్ మీద పోయి నడుచుకుంటూ పోయి డ్యూటీలు చేసి వృద్ధాప్యంలో పనికొస్తుంది, లేకపోతే అప్పులు సొప్పులు ఉంటే పిల్లల పెళ్ళిళ్ళకు ఇల్లు కట్టుకుంటే వాటికి వీటికి పనికొస్తుందని దాచుకున్న సొమ్ము ఇవాళ ఇవ్వకపోతే దాని ఫలితంగా 67 మంది చనిపోయినరు. మరి ఇంకా చావడానికి రెడీగా ఉండరు. ఇవాళ కూడా మీరు పేపర్లో చూసుంటారు, హన్మకొండ నుంచి ఒక ఆయన హాస్పిటల్ నుంచి ఆర్తనాదాలు చేస్తుండు, నా డబ్బులు నాకు ఈ ముఖ్యమంత్రి గారు మీరు ఇస్తే నేను బతుకుతాను అని. మరి గసవంటివి కూడా పట్టించుకుంటలేడు. అంటే ఈ మన ముఖ్యమంత్రికి పచ్చకామెరలు అయినాయి. పచ్చకామెరలు అయితే ఏమైందంటే లోకమంతా పచ్చగా అవుపడుతుంది. అంటే మన ముఖ్యమంత్రికి పచ్చకామెరలు ఏమవుతుందంటే ఆయన మంచిగా ఉండు కదా, ఇక అందరు మంచిగా ఉండరని అనుకుంటుండు. కానీ అలా లేరు. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా నాన్ కరప్షన్ వాళ్ళు, అంటే నాన్ కరప్షన్ డిపార్ట్మెంటు. వీళ్ళేమో పెద్ద పెద్ద పోస్టులలో ఉన్న వాళ్ళు కాదు, చిన్న చిన్న పోస్టులు వాళ్ళ జీతం మీద బతికినటువంటి వాళ్ళు, ఆస్తులు పాస్తులు ఉన్నటువంటి వాళ్ళు కాదు. మరి వాళ్ళు వస్తే ఏదో చేసుకుందామంటే వాళ్ళ డబ్బులు వాళ్ళు లేకుండా వాళ్ళ సీనియర్ సిటిజన్ వాళ్ళ ఇంట్లో ప్రశాంతంగా గడపాల్సినటువంటి వయసులో వాళ్ళని రోడ్ల పాలు చేసి ధర్నాలు, పోలీస్ స్టేషన్లు, ఇవన్నీ ఏంటిది? ముఖ్యమంత్రికి ఏమాత్రము ఆలోచన కలుగుతలేదు. అది వారి పద్ధతి. అయితే అయిపోయిందంటేనే చాలా వరకు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా, ఈ సమస్యల నేపథ్యంలో కూడా మీరు ఇంత కష్టపడుతూ కూడా తిరుగుతూ ఉన్నారు. అవును, మరి అది వారికి ఆలోచన ఉండాలి. మరి మీరు అంటున్నారు ఆ మాట. మరి ముఖ్యమంత్రి గారికి మీలాంటి వాళ్ళు కూడా ఎందరో ఆయన దృష్టికి తీసుకుపోయి ఉంటారు కదా. మరి అరే నిజమే కదా, ఇది వాస్తవంగా ఇంతమంది రోడ్డున పడుతుండ్రు, మరి నేను చేస్తున్నది ఏంది, మరి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే అయిపోద్ది కదా అనే ఒక ఆలోచన ఆయనకు ఎందుకు కలుగుతలేదు? పోనీ అందరినీ పిలిచి, లేకపోతే ఒక పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా
మరి మిమ్మల్ని అందరినీ సమావేశపరిచి మీడియా సమావేశం పెట్టి అయ్యా వాళ్ళవి ఒక 2 నెలలు అయినాక నేను అందరి ఒకేసారి ఇచ్చేస్తా అని ఓ మాట కూడా అంటలేడు. మరి దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మరి వారి సైకాలజీ ఏంది అర్థమైతే లేదు. మరి అది వారి పద్ధతి అయితే కరెక్ట్ కాదు. మరి వారు ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ చావులను ఆపడానికి, ఈ 67 చావులకు కారణం కూడా వాళ్ళే అవుతారు. మరి ఇప్పటికే ముందు జరగకుండా ఉండడానికి వారు తక్షణమే మరి అందరికీ అమౌంట్ ఇచ్చినట్లయితే శేష జీవితాన్ని రిపోర్ట్లో కూడా పెట్టారు కదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చామని. మన యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలు అన్నీ కూడా ఈ సామాజిక కార్యకర్త బక్క జడ్సన్ గారి యొక్క వారి యొక్క ఇన్వాల్వ్ వల్లనే ఇంతవరకు వచ్చింది. వాస్తవంగా దీన్ని ఎవరు పట్టించుకోలే. మేము రెగ్యులర్గా సర్వీస్లో ఉన్నప్పుడు మేము రిటైర్డ్ అయినాం, మా సంఘాలు పట్టించుకుంటలేవు. తర్వాత రిటైర్డ్ వాళ్ళు 24 మార్చి కంటే ముందు ఉన్నటువంటి రిటైర్మెంట్ వాళ్ళు పట్టించుకుంటలేరు. తర్వాత ఈ బక్క జడ్సనే ఇన్వాల్వ్ అయ్యి అన్ని కోణాలలో ఇన్వాల్వ్ చేసి అందరినీ చేయడం వల్ల ఇక్కడి వరకు వచ్చింది. మరి తప్పకుండా మా డబ్బులు మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రతిసారి కూడా ధర్నా చేస్తూ ఉన్నారు, నిరసన తెలుపుతూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం అసలు పట్టించుకున్నటువంటి దాఖలాలు ఇప్పటి వరకు కూడా లేవు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం? పట్టించుకునేటట్లు కూడా కనిపిస్తలేరు. మా ఆవేదన ఎవరి దారిన పెట్టినా వచ్చి అటెండ్ అవుతున్నాం. కమ్యూనిస్ట్ వాళ్ళు పెట్టి అవుతున్నాం, బీజేపీ పెట్టి అవుతున్నాం, పెన్షన్లు పెట్టి అవుతున్నాం. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. మార్చి 1 వరకు బీజేపీ ఎమ్మెల్యే గారు అన్నారు మేము దీక్ష కూర్చుంటామని. అది చూసినాక బీజేపీ ఐడియాలజీ ఉన్న వాళ్ళను, కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళను ఏకం చేసి ఢిల్లీలో జంతర్ మంతరో దగ్గర ధారణ పెట్టాలి, లేదంటే డూ ఆర్ డై. ఈ వర్డ్ ఒక టీచర్గా అనకూడదు, కానీ అంటుండ అంటే మాకు ఎంత ఇబ్బంది ఉందో అంటున్నాం. సావనన్న చావాలి, సంపనన్న చంపాలి. ఎవరి చంపాలనేది మీరు ఆలోచించుకున్నాలి. కాబట్టి మీరు ఇందాక ఉద్యోగులు అన్నారు, ఉద్యోగులకు ఇంత ఆవేదన లేదు, ఉపాధ్యాయులకు ఎక్కువ ఉంది. మేము హైదరాబాద్లో డ్యూటీ చేయలే, మారుమూల ప్రాంతంలో చేసినాం. మేము ఏది లేకుండా ఒక దందా చేసిన వాళ్ళం కాదు, ఒక ఇది చేసిన వాళ్ళం కాదు. మేము ఇవి వస్తావనే అన్ని డ్యూటీ చేసినాం. లేకుంటే మేము కూడా రియల్ ఎస్టేట్, లేకుంటే బిల్డర్స్, ఇంకే కమిషన్ ఏజెంట్లు అవుతుంటేవి. ఇవి చేయకనే మేము మా ఉద్యోగం మేము చేసుకొని పిల్లలకు నాకు తోచింది బోధించినందుకు రిటైర్డ్ అయితే వస్తావని ఇన్ని రోజులు సుదీర్ఘ కాలం చేసినాక మా డబ్బు రాకపోయేటాలకు మేము తీవ్ర ఆవేదనకు గురవుతున్నాం. చాలా ఇబ్బంది ఉంటుంది. ఇండ్లు కడితే ఈఎంఐ చెల్లించలేము, హాస్పిటల్ పోతే ఫీజు కట్టలేము, పిల్లలు అమెరికాలో ఉండి ఉద్యోగాలు లేక వాళ్ళకు పైసలు పంపాల్సిన పరిస్థితిలో అప్పుల పాలై అప్పుడియర్ మీలాంటి వాళ్ళని అప్పు అడిగితే మీకు ప్రభుత్వం ఇష్టట్లేదు ఎవడిస్తాడా అని అంటున్నాం. కాబట్టి ఎంత ఆవేదనగా ఉండో ఈ ధారణకు వచ్చినాం. ఈ ధారణకు ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే ఆర్థికంగా బలంగా ఉంటారని ప్రజల్లో ఒక ఊహలు ఉంటాయి. కానీ వాస్తవంగా చూస్తే రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా ఈ ప్రతిసారి హైదరాబాద్ రావడం, గవర్నర్ ఆఫీస్ చుట్టూ తిరగడం, ఇటు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరగడం, ఇట్లా ఇబ్బందులు పడడం ఎట్లా చూడొచ్చు అంటారు? ఏం బాధ అనిపిస్తలేదు మీకు? తీవ్ర బాధ ఉందండి. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు వేరు. ఈడ నేను మా ఉపాధ్యాయ సంఘాలను ఒకటే కోరేది, మేము ఉద్యోగుల జతన ఉండకూడదు. దురదృష్టం ఏముందంటే ఉద్యోగ సంఘాల నాయకులే ముఖ్యమంత్రులకు రిప్రజెంటేషన్ చేస్తున్నారు. వాన్ జాబ్ చార్ట్ వేరు, మాది వేరు. ఉపాధ్యాయులది వేరండి. వాడు రిటైర్డ్ కాకున్నా కూడా వాడు టౌన్లో ఉంటాడు, ఏదో దందా చేసి ఉంటాడు, ఇంత అంతా ఎన్కేస్తాడు. మీరు చూస్తలేరా? ఏ రెవెన్యూ వాడు దీనికి వచ్చిండు, ఏ కమర్షియల్ ట్యాక్స్ వాడు వచ్చిండు, ఏ పోలీసు వచ్చిండు. ఊకే మచ్చుకొస్తారు అవిని బదనాం కాకూడదని. ఈడ వచ్చిన వాళ్ళు మొత్తం ఉపాధ్యాయులే. కాబట్టి ఉపాధ్యాయ సంఘము వాళ్ళతోటి కలవకూడదు. మీరు సపరేట్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నేను ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నా అని చెప్తూ ఉంటాడు. మరి ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఇంత స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు మీకు సంబంధించినటువంటి ఆ డబ్బులు ఏవైతున్నాయో రిలీజ్ ఎందుకు చేయట్లేదు? ఆయన చదువు కపట ప్రేమ చూపుతున్నాడు. లోన ఒకటి ఉంది, మీన్ కోటి, మొత్తం నాట్యకారు. ఎందుకంటే ఆంధ్ర మీడియాని అడ్డు పెట్టుకున్నాడు. ఈటీఓడు, ఏబిఎన్ ఓడు, TV5 ఓడు, NTOలు, ఈ దుర్మార్గులు ఈ రాష్ట్రానికి వెళ్ళి పోవాలి. వాడిచ్చిన బోకస్ న్యూస్ను చెప్పుకుంటూ ఉంటారు.
ఒకవేళ గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థిగా ఉంటే నీవు గవర్నమెంట్ టీచర్ల ఇళ్ళలోనే వండినావు చదివే రోజుల్లో. టీచర్ల పిల్లల ఇళ్ళలో కింద జంకాలం వేసుకొని పండినావు. ఒక టీచర్ స్థితి ఏముంటుందని నీకు తెలియదా? లేదు. అన్నీ పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయిండు. BMW కార్ ఎక్కినాక మాతోటి ఏం పని, ఇంకా గర్జుదేరి గడ్డకెక్కిండు. కాబట్టి పరిపాలన మొత్తం దుర్మార్గ పరిపాలన. మా ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క గొంతుకు వస్తున్నారు తడిబట్టతోటి, నమ్మించి మోసం. దానికి తోడు రామకృష్ణారావు అప్పుడున్న ఫైనాన్స్ సెక్రటరీ చాలా దుర్మార్గపు సూచనలు ఇచ్చిండు ప్రభుత్వానికి. ఈ కుబేర్ పెట్టడమే మా గొంతు కోయడం. ఈ కుబేర్ మీకు అర్థం కాదు, చాలా మీడియాలకు చెప్పిన. ఈ కుబేర్ కన్నా ముందు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ బడ్జెట్ కేటాయిస్తుంది. ఎడ్యుకేషను, పోలీసు వాళ్ళు, హెల్త్, ఎనిమల్ హస్బెండరీ, రెవెన్యూ సపరేటు బడ్జెట్ కేటాయిస్తే మా చార్లీస్ కానీ మా పెన్షన్ కానీ దాన్ని ఎవరు ముట్టకుండా ఉండే. ఎప్పుడు ముడుతుండ్రి? మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయేటప్పుడు మిగిలిపోయిన దాన్ని రిటర్న్ తీసుకుంటుంది. రిటర్న్ తీసుకొని ప్రభుత్వ ప్రాధాన్యం ఏదానికి ఉంటుందో దానికి అలొకేషన్ చేస్తుంది. ఇరిగేషన్ అంటే ఆ రోజుల్లో మంచినీళ్ళకి ఇబ్బంది, దానికి ఎడ్యుకేషన్కి ఇంకేమన్నా అదనం. ఇప్పుడు అట్లా లేకుండా రామకృష్ణారావు ప్రబుద్ధులు చాలా మంచోడని నమ్మినాం మేము. ఎందుకంటే మా జిల్లాలో సబ్ కలెక్టర్గా చేసిండు. మేము గద్వాల డ్యూటీ చేసినాం, ఆయన మా గద్వాల సబ్ కలెక్టర్. చాలా మంచి ఆఫీసర్, ఆనెస్ట్ ఆఫీసర్. బళ్ళు మంచిగా విజిట్ చేసి మంచి సూచనలు ఇస్తుండే. కానీ దురదృష్టం కాలక్రమేణా ఈ కుబేరు పెట్టించి మొత్తం డిపార్ట్మెంట్ల యొక్క ఇన్కమ్ మొత్తం ఒక చేతిలోకి పోయింది. ఇప్పుడు ఏమైంది? ఈ కుబేరు పెట్టినాక వాడు ఎవరిగా ఈ బిల్స్ అన్నీ ఆడిపోతాయి, జమ అవుతాయి. వాడు ఎవరికి అవసరం అంటే వానికే కొడతాడు. ఒకరి చేతిలో పెట్టిండు మొత్తం అధికారం. వానికి అవసరమైన కాంట్రాక్టర్కు 1000 కోట్లు కావాలంటే కొట్టేస్తాడు. వానికి ఇస్తే ఇంక % మాకేం వస్తుంది. అట్లా వచ్చింది కాబట్టి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో IASలు విల్లాలుగా ఉన్నారు. ఒక విల్లా ఎంత ఉంటుంది జూబ్లీ హిల్స్లో? ఎంత ఉంటుంది మీ అందాదకు? 100 కోట్లు 50 కోట్లు ఉంది. ఒక IASగా నెలకు రిటైర్డ్ నాడు 2 లక్షల జీతం అనుకుందాం. రిటైర్డ్ నాడు అంతకుముందు 10,000కి వెళ్ళి చేసి ఉంటాడు. ఎంత మిగిలిస్తే 50 కోట్లు జమ అయితే, 20 కోట్లు జమ అయితే, నేను 36 ఏళ్ళు చేస్తే రిటైర్డ్ నాడు అది నెల ₹1,00,000. నేను అవతల అపార్ట్మెంట్ కొడదామంటే 70 లక్షలు 80 లక్షలు. బ్యాంక్ వాడు మాకు లోన్ కూడా ఇస్తలేడు. నీవేం కడతావని. మరి నేను కట్టనప్పుడు నీవెట్లా కడతావు? అవినీతి చేసిండ్రు. ఈ తప్పుడు ఆలోచనలు ప్రభుత్వాలకు ఇచ్చి బుద్ధిమంతులమని, మేము మంచోళ్ళమని ఎవరిని గొంతు కోసిండ్రు? మా ఉపాధ్యాయ ఉద్యోగుల గొంతు కోసిండ్రు. కాబట్టి మీ ద్వారా ఆ 4 మీడియా ఛానళ్లను, రామకృష్ణారావు, కొంతమంది అవినీతి IASలు ఆ రోజు సూచనలు ఇచ్చిన దుర్మార్గులను, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మీ ద్వారా హెచ్చరిస్తూ, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సంఘాలతోటి సమావేశం ఏర్పాటు చేస్తా అని చెప్పిండు. ఇప్పటివరకు సమావేశం ఏర్పాటు చేసిండు ఎప్పుడన్నా? ఏమో ఒకసారి ఏం చేసిండు, నేను అవి చేస్తా ఇవి చేస్తా అన్నాడు అంతే. ఏ సమస్య అయినా కూడా సమస్య అంతా దేనికి ఉంటుందండి? ఫైనాన్స్ విన్నే ఉంటుంది. ఈ ఉత్త సమస్యలు ఎవరైనా చేస్తారు. నీవు డబ్బులు లేవు ఉద్యోగులకు ఇయ్యను అన్నప్పుడు, నీవు ఆ గప్పాలు కొట్టినప్పుడు, రూలింగ్కి వచ్చినప్పుడు నీకు తెలియదా? నీవు సమాచార హక్కు చట్టం కింద ఆర్థిక శాఖను అడుగు, ప్రభుత్వ ఆదాయం ఎంత ఉందండి, ఇయ్యడా? ఇస్తాడు. దాన్ని బట్టి నువ్వు ప్లాన్ చేసి హామీలు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చి, వాడు దొంగ కేసీఆర్, వీడు ఇట్లా చేసాడు, మీకు అది చేస్తా అని మీకు మేనిఫెస్టోలో పెట్టి 30 రోజుల్లోనే మీకు అన్ని సెటిల్ చేస్తా అని అరిచేతుల వైకుంఠం చూపి తడిబట్టతోటి గొంతు కోసాడు. మేము ఇంకా ఎక్కువ ఉరుకులాడినాం. మహబూబ్నగర్ జిల్లా ఉపాధ్యాయులం. ఎందుకు ఉరుకులాడినాం? మా జిల్లోడు, సమస్యలు తెలిసినోడు, కింది స్థాయికి వెళ్ళి వచ్చిండు అనుకున్నాం. కానీ ఇట్లా గొంతు కోసే నేచర్ అని తెలియదు, ఇప్పుడే తెలుసుకున్నాం. ఇక మలమల వస్తా అంటే
మోసపోతాం. అసొంటి వాళ్ళు రాకూడదు, పరిపాలన చేయకూడదు. ఇద్దరు బట్టి విక్రమార్క కూడా అదే, ఇద్దరిని కూడా అదే. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే ఈ 5 ఏళ్ల కాలం కాకుండా రాబోయే 10 ఏళ్ల కాలం పాటు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్తా ఉన్నారు. మీరేమో ఇంకోసారి ఛాన్స్ ఇవ్వమని చెప్తా ఉన్నారు. మేము ఇయ్యమండి, ఆయన మస్తు కలలుగా అంటాడు. ఇది చేసినా అది చేసినా ఇది చేస్తా గప్పాలు కొడతాడు. అవి జరగవు. కింది స్థాయిలో నీకు ఏం జరుగుతుందో తెలిస్తే మీరు కేసీఆర్ను దొర అని విమర్శించు, కానీ మీరు చక్రవర్తులు. నేను అనుకు బట్టి విక్రమార్క ఎవరికైనా ఇండివిజువల్ అపాయింట్ ఇచ్చిండా? రేవంత్ రెడ్డి అసలే ఇయ్యాడు. రేవంత్ రెడ్డి నేచరే బ్రోకరిజం నేచరు. రియల్ ఎస్టేట్ చేసి దందా చేసి ఎగ్దం పైకి వచ్చిండు. మేము 36 ఏళ్ళు చేసి సైకిల్ కొనికే పైసలు లేవు. నువ్వు BMW కార్లు అన్నదమ్ములు కేసీఆర్ని అంత విమర్శించిన మహానుభావుడవు. నీ తమ్ముళ్ళు ఏం ఐశ్యత ఉందని 50-60 కార్ల కాన్వాయ్ వాళ్ళకు. ఒక డ్రైవర్ జాబు కండక్టర్ చేసి సస్పెండ్ అయినోడు ఒక పెద్ద విల్లా ఎంబడి 100 కార్లు ఎట్లా పోతావండి? రేవంత్ రెడ్డి అన్న 100 కార్ల కాన్వాయ్ ఉంటుంది. మేము సైకిల్ మోటార్ మెయింటైన్ చేస్తలేము. కర్మ తప్పి ఉద్యోగం చేసినాం, టీచర్ ఉద్యోగం. మేము అట్లా చేసినా బాగుంటుండే. ఈ పరిస్థితి రాకుండే. ప్రతి ఒక్కరిని ఏడ ధారణ పెడితే ఆడొచ్చి పనికిమాలిన వాళ్ళని అడుక్కునే దౌర్భాగ్యం మాకు కలగకుండా అనేది మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు నాకు ఇద్దామని ఉన్నది, ఈ బెనిఫిట్స్ కూడా ఇద్దామని ఉన్నది, కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటూ అని చెప్తా ఉన్నారు. గతంలో కూడా నన్ను పోసినా కూడా డబ్బులు వెళ్ళే అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇట్లాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి మరి మీకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఇస్తారనుకుంటున్నారా? మాకైతే కొద్దిగా డౌటే కనిపిస్తుంది. ఎందుకు అంటే మా బెనిఫిట్స్ని తొక్కిపెట్టిండు, హామీలు మాత్రం ఇస్తూనే ఉన్నాడు. ఆ రోడ్డుకు 1000 కోట్లు, దీనికి 50 కోట్లు, ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు. ఇవన్నీ కష్టం తెలిసినోడు కాదు. నిజంగా మేము మోసపోయినాం. ఏమనంటే కేసీఆర్ను తిట్టారు, కానీ కేసీఆర్ ఇంత అధ్వాన పాలన చేసలేడు. కలవకపోవడం ఒకటే కేసీఆర్ యొక్క దురదృష్టం. కానీ కొన్ని కింద ఉండే హరీష్ రావు కానీ ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడు మా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కానీ నిరంజన్ రెడ్డి రిటైర్డ్ అప్పటికి కూడా రిటైర్డ్ అయిన వాళ్ళు ఏదైనా పెండింగ్ బిల్స్ ఉంటే, రిటైర్డ్ ఎవరు కాలేకుండ్రి, పెండింగ్ బిల్స్ ఉంటే వాళ్ళకి చెప్తే నిజమైన ఇబ్బంది ఉన్నాయి చేపించారు. మెడికల్ కానీ ఏదైనా హార్ట్ ఆపరేషన్లు అయితే గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు వీళ్ళు ఎవరికి కలవరు. ఇప్పుడు ప్రజాభవన్లో మేము అందుబాటులో ఉంటున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది, మంత్రులు చెప్తా ఉన్నారు. అక్కడ సీతక్క ఉంటుంది, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కూడా అక్కడనే ఉంటున్నారు. మేము ఇప్పుడు ఇద్దరం పోదాం. మేమిద్దరం రిటైర్డ్ టీచర్లుగా మా సమస్య ఉందంటే పోలీసులు ఆడ గెంటేస్తారు. సెక్రటరియట్లో బట్టి విక్రమార్క ఛాంబర్ కాడ 10 మంది పోలీసులు. ఇవన్నీ బోకస్ వాళ్ళు చెప్పేది. ఇక వాళ్ళు అట్లా ఉండరు. కింద ఎమ్మెల్యేలు అంటే దాని దగ్గరనే ఒకండి మీరు అంటారు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, రోషయ్య ఉన్నప్పుడు ఇండివిజువల్ సమస్యలను తీసుకునికే ఒక దినం కేటాయిస్తుంది. అందరికి గెలుస్తుంది. జెన్యున్ సమస్య ఉంటే సెక్రటరీకి చెప్పి చేపిస్తుంది. వీళ్ళు దుర్మార్గులండి. కేసీఆర్ను బదలాం చేసి రూలింగ్కి ఎక్కారు తప్ప మేము మున్సిపల్ గెలిచినామని ఇదని దొంగలు వీళ్ళు. అసలు కాంగ్రెస్లో ఉండే మిగతాళ్ళు ఒక జ్ఞానం ఉండాలి వాళ్ళకు. కాంగ్రెస్లో ఉండే బీసీలను కూడా హెచ్చరిస్తున్నాను నేను. బీసీలు అని ఉరుకులాడి ఇంకా రాజకీయాన్ని ఇవ్వకూడదు నేను. నీకు ఏం అనుభవం ఉందని 3 మంత్రులు, ముఖ్యమంత్రి, హోంమంత్రి, మున్సిపల్ మంత్రి. మున్సిపల్ మంత్రి నీకు ఒక తమ్ముడు సెటిల్మెంట్లకు, ఎడ్యుకేషన్కు ఒక అన్న కొడుకు, ఏమన్నా ఇవి కడుతున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. ఇక పోలీస్ శాఖలు అంటే ఇక వాళ్ళకు 3 అన్నదమ్ముల పిల్లలు. దీంట్లో నేను బాధపడతలేను. 100 సంవత్సరాలకెళ్ళున్న కాంగ్రెస్ దళితులు ఆలోచించాలి. నువ్వు మంత్రి పదవులనిచ్చి కేసీఆర్ దొరదొరే అన్నావు. నువ్వు పెద్ద దొరవు. మా జిల్లా శ్రీహరికి ఇచ్చిండు, ముదిరాజని చెప్పి చేపల మంత్రి ఇస్తావు. అట్లూరు లక్ష్మణ్ అని ఎస్సీ అని ఎస్సీ. నువ్వు అదే మున్సిపల్ శాఖకి. దీన్ని బట్టి దొర ఎవడు నీకు తెలుస్తుంది. దీన్ని మీ మీడియా ద్వారా కాంగ్రెస్లో ఉండే బీసీలు, వెనకటికెళ్ళి ఉన్న కాంగ్రెస్ లీడర్లు ఒకసారి
కనువిప్పు కానీ మీకు మీరు ఇన్నేళ్ళు పని చేసినా మీకు తెలివి లేదా? కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు నా కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ ఉండదు రాజకీయాల్లో అని చెప్పిండు, కానీ ఇప్పుడు చూస్తే విరుద్ధంగా కనబడతా ఉంది. దొంగ అండి, చెప్పినా కదా మసివచ్చి మారాడు కాడు ఆమెను మొత్తం ఏమంటాం గొంతు కోసి తడిబట్టతోటి ఉద్యోగులై మెయిన్ ఉపాధ్యాయులను చాలా తిప్పలవడం ఆయన గెలవనికే. ఆయన అంటే కాంగ్రెస్ రానికే. ప్రత్యేకంగా మా జిల్లా వాడు కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకున్నాం మేము. కాబట్టి మీ ద్వారా ఇప్పుడు రేణుకా చౌదరిని కూడా మీరు కలిసిరు, మాజీ ఎంపీ రేణుకా చౌదరిని కలిసినప్పుడు ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి సమస్యను తీసుకెళ్తా పరిష్కారం అయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తా అని చెప్పింది. చాలా రోజులు అవుతా ఉంది కదా కలిసి మీరు. దీంట్లో నేను ఒకటి చెప్పున్నా, రేవంత్ రెడ్డి రేణుకా చౌదరి బట్టి విక్రమార్క కిందోడు చెప్తే అపాయింట్ అయ్యిండా సీఎం? ఎవరు చెప్తే ఆయన? రాహుల్ గాంధీ తోటి మంచి ఉంటే చాలు, వీడు ఎవడు పట్టించుకుంటే వాందే ఉంది. వాడని అనకూడదు, కానీ భాష వస్తుంది మా ఆవేదనకు. ఒక ఉపాధ్యాయునిగా గ్రాంధిక భాషనే వాడాలి, కానీ ఆగుతలేదు, ఆవేదన ఆగుతలేదు. రాహుల్ గాంధీ తోటి మంచిగా ఉంటాయి వీళ్ళు ఎవరు గొట్టం. అదే నీవు వేరే వాళ్ళు అయితే కేసీఆర్ అనుకో పబ్లిక్ భయం ఉంటుంది, ఎమ్మెల్యేలు ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. వీళ్ళకి ఎవరు అధిష్టానం మంచిగా ఉంటే ఇది ఏమన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. రానున్న రోజుల్లో ఇదే విధంగా వివరిస్తే ఆ 3 రాష్ట్రాలను మిగిలే అవకాశాలు ఉంటాయి. మా రాష్ట్రం మాత్రం ఇప్పుడు రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం రానికి ఎట్లయితే చందాలు వేసుకున్నామో మేము ఉపాధ్యాయులం సార్. మా శిష్యులు ప్రతి ఊరిలో ఉండాలి. ఒక 6,000 మంది ఉపాధ్యాయులము రిటైర్డ్ అయినాము. 4 వినరా మా శిష్యులు? వినరా? చేస్తాం అది కూడా. ఏదో మున్సిపల్ వచ్చిందని భుజాలు ఎగిరేయకు. మున్సిపల్లో కూడా మా ఉద్యోగులు ఉన్న కాలనీలన్నీ బీజేపీ టీఆర్ఎస్ వచ్చింది, కాంగ్రెస్ రాలే. మా మైనర్ నేను అబ్జర్వ్ చేసిన, ఉపాధ్యాయులు ఉద్యోగులు రిటైర్డ్ అయిన పెన్షనర్స్ ఎక్కడున్నారో అక్కడ బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ వచ్చింది, వీళ్ళు రాలే. ఎందుకు వేస్తామండి ఇంత ఇబ్బంది పడి? కాబట్టి మీ ద్వారా అంటే మీరు విశ్రాంతి తీసుకునే సమయంలో ఇట్లా ఆఫీస్లో చుట్టూ తిరగడం, ధర్నాలు చేయడం, నిరసన వ్యక్తపరచడం ఇబ్బంది అనిపిస్తలేదా? ఫ్యామిలీలో కూడా చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, రిటైర్మెంట్ అయిన మంచిగా ఇంట్లో ఉండొచ్చు కానీ ఆలోచన కూడా ఉంటుంది కదా. చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి ఏం చేస్తాం? ఇక ఏం చేయాలి? డూ ఆర్ డై. సంపనన్న చంపాలి, సావనన్న చావాలి. అది కూడా అవుతుంది. మస్తు ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు ధారణ చేసి వచ్చినాం, బీజేపీ వాడు చేసి వచ్చినాం, అందరు ఉపాధ్యాయులే ఎక్కువ. ఇక్కడ మా ఉపాధ్యాయ సంఘాలని తప్పు చేస్తుండే. ఎన్జిఓస్ తోటి గస్టెడ్ ఆఫీసర్ తోటి కలవకూడదు. వానికి ఏం కాదండి, ఈడ వచ్చిన వాళ్ళు 90% ఉపాధ్యాయులే. మాకేది ఉండదు, ఊర్లలో పనిచేసి ఇబ్బంది పడ్డాం, ఏ దందా చేయకుండా. చేసి ఉంటే ఆగి ఉంటుంటే మేము కూడా ఈ ఆవేదన వెలుగుచ్చుకుంటే రాకుంటుంది. కాబట్టి మీ ద్వారా ఇక ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. చెప్పండి, పదే మీరు ధర్నా చేస్తూ ఉన్నారు, నిరసన తెలుపుతూ ఉన్నారు ప్రభుత్వానికి, కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీ పట్ల సానుకూలంగా స్పందించినటువంటి దాఖలా లేవు. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ప్రభుత్వం మా రిటైర్మెంట్ వాళ్ళ డబ్బులు అందరూ ఇచ్చేంత వరకు మేము ధర్నాలు చేస్తుంటాం సార్. అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఇవ్వని చెప్తా ఉన్నారు కదా సార్. ప్రభుత్వంలో డబ్బులు ఉన్నాయి సార్. ఇప్పుడు మూసి ప్రక్షాళన, విశ్వసుందరి, ఫుట్బాల్ ఇవన్నీ పెడుతుండ్రు కదా సార్. ఉచిత పథకాలు ఇస్తుండ్రు, అన్నిటికీ 1,000 కోట్లు అప్పు తెచ్చుకొని ఇస్తుండ్రు కదా సార్. అట్లే మా గురించి కూడా అప్పు తెచ్చుకొని మా రిటైర్మెంట్ వాళ్ళకు అందరికీ డబ్బులు ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాం సార్. ఈ ఫుట్బాల్ గేమ్ కావచ్చు, సుందరిమణిలో పోటీలు కావచ్చు, ఇవన్నీ కూడా డబ్బులు సమకూర్చడానికి కావచ్చు, లేకపోతే పెట్టుబడులు తీసుకురావడానికి తోడ్పడతాయి. కానీ రిటైర్మెంట్ సంబంధించినటువంటి బెనిఫిట్స్కి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం కొద్దిగా వెనుకడుగు వేస్తూ ఉంది. లేదు సార్, మాకు 2023లోనే మాకు రిటైర్మెంట్ వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి 16,000 చిల్లర కోట్లు శాంక్షన్ అయినాయి సార్. మా డబ్బులు అన్నీ వాడుకుంటున్నారు సార్ సీఎం సార్. విశ్వసుందరి అని, ఫుట్బాల్ అని, మూసినది అని మా డబ్బులు సార్. అవి మాకు శాంక్షన్ అయిన డబ్బులు కూడా మాకు ఇస్తలేరు సార్.
మా డబ్బులు మాకు ఇస్తే మేము సంతోషంగా ఉంటాం సార్. కాగ్ రిపోర్ట్లో కూడా పెట్టారు కదా రిటైర్మెంట్ సంబంధించిన బెనిఫిట్స్ ఇష్టం. కాగ్ రిపోర్ట్లోనే 23లోనే ఇన్ని 16,000 కోట్ల పైన శాంక్షన్ అయి ఉన్నా సార్. అవి మాకు ఇవ్వలేడు సార్ ఇంతవరకు. రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకి ఇవ్వడానికి అది కాగ్ రిపోర్ట్లో వచ్చింది సార్. రిటైర్మెంట్ అంటేనే విశ్రాంతి తీసుకోవాలని పర్టికులర్గా పూర్తి మొత్తంలో హాలిడేస్ ఇస్తారు. కానీ మీకు చూసుకుంటే రిటైర్మెంట్ అయ్యి చాలా వరకు ఫ్యామిలీతోటి బిజీగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ ప్రతిరోజు కూడా హైదరాబాద్లో తిరగడం, ఆఫీసుల చుట్టూ తిరగడం, అరెస్టులు అవ్వడం ఎందుకు ఇట్లా జరుగుతుంది అనుకోవచ్చు? అదే సార్, మా డబ్బులు రాకనే మేము మా బాధతోని రేణుకా చౌదరి ఇంటికి ఇచ్చినాం మేడంకి ఇచ్చినాం. ఈ ధర్నా చౌక్ గవర్నర్ ముట్టడి మాకు అరెస్ట్ చేసి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టింది సార్. ఇక సాయంత్రం ఇడిచిపెట్టారు. ఇక ఈ డబ్బులు వచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం సార్. రేణుకా చౌదరిని కలిసినప్పుడు ఖచ్చితంగా మీ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడుతా పరిష్కరిస్తా అని కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇన్ని రోజులు అవుతా ఉంది, ఎట్లా ఏం జరిగింది అసలు? ఇప్పుడు రేణుకా చౌదరి ఢిల్లీలో ఇచ్చిందంట సార్. మేము ఇట్లా తెలంగాణలో ఇన్ని వేల మంది రిటైర్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు డబ్బులు రాలేవు అని నాకు మెమోరాండం ఇచ్చారు. అక్కడ ఢిల్లీలో ఇచ్చిందంట సార్. మా బక్క జాక్సన్ సార్ చెప్పింది సార్ మాకు సార్. ఈ విధంగా మేము అనేక రకాల పోరాట కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రభుత్వం లోపల ఏమాత్రం చలనము రావడం లేదు. మాకు రావాల్సినటువంటి ఆ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి చెల్లించకపోవడం మూలంగానే తర్వాత ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 65 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు అనేటువంటిది చనిపోవడం జరిగింది. వారికి రావాల్సినటువంటి ఆ రిటైర్మెంట్ బకాయిలు రాకపోవడంతో మానసిక వేదనతోటి కృంగిపోయి ఆసుపత్రుల లోపల ట్రీట్మెంట్ పొందుతూ ట్రీట్మెంట్లకు డబ్బులు లేక తర్వాత ఆ విధంగా చాలామంది కూడా ఇప్పటికి కూడా చాలామంది ఆసుపత్రుల లోపల చికిత్స పొందుతూ తర్వాత ఉన్నారు. ఇప్పటికే 65 మంది చనిపోయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమాత్రం చెల్లించకపోవడం చాలా దారుణము. అంటే ఈ ప్రభుత్వము మా పట్ల ఏమాత్రం కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నది. మా మీద ఏమాత్రం మానవత్వం అనేటువంటి ముఖ్యమంత్రి గారికి లేదా అనే విధంగా మేము ప్రశ్నిస్తున్నాము. మీరు మా పట్ల ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీతోటి సమావేశం ఏర్పాటు చేసి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వము ఏర్పాటై 2 సంవత్సరాలు అవుతున్నది. తను ఇచ్చినటువంటి ఈ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి పెన్షన్లకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. తర్వాత తను కేవలము 1వ తారీఖు వేతనాలు మాత్రమే చెల్లిస్తున్నామని చెప్పుకుంటున్నది. కానీ తర్వాత ఆ 1వ తారీఖు వేతనాలు ఇస్తే సరిపోతుందా? మాకు రావాల్సినటువంటి బకాయిలు అయినటువంటివి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే అప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి ఆ బిల్లు లాంటివి 15 రోజుల్లో మీరు చెల్లిస్తామన్నారు. మరి చెల్లించారా? చెల్లించలేదు కదా. తర్వాత ఇప్పటి వరకు పిఆర్సీ అనేటువంటిది 2023 జూలై నుంచి అమలు కావాల్సినది, దాని మీద ఇచ్చారా? తర్వాత పెండింగ్ డిఎల్ అనేటువంటి అప్పుడు 3 డిఎల్ ఉండే, ఇప్పటికీ 5 డిఎల్ అయినవి. ఆ డిఎల్ చెల్లించారా? తర్వాత ఇప్పటి వరకు మాకు రిటైర్మెంట్ బకాయిలు అయినటువంటిది ఈ విధంగా మనకు దాదాపుగా 18,000 కోట్లు, అంటే 18,000 మంది రిటైర్డ్ అయితే యావరేజ్గా రావాల్సినటువంటివి ఒక్కొక్కరికి 50,000 చొప్పున 50 లక్షల చొప్పున మనం వెచ్చించినా కానీ తర్వాత రావాల్సినవనే కానీ ఆ విధంగా లెక్కించినట్లయితే దాదాపుగా 9,000 కోట్లు 10,000 కోట్లు అనేటువంటిది ఇస్తే మాకు అందరికీ. పేద రాష్ట్రాలు పెండింగ్ బకాయిలను క్లియర్ చేస్తూ ఉన్నాయి, కానీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు క్లియర్ చేయలేకపోతాం? గత బీఆర్ఎస్ ప్రభుత్వములో ధనిక తెలంగాణ ఉన్నటువంటి తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చినటువంటి ఆ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేమే ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా మేము అధికారంలోకి తీసుకొని రావడం జరిగింది. తర్వాత అప్పుడు మరి తెలంగాణను తర్వాత వివిధ ప్రాజెక్టులు పెట్టి తర్వాత వివిధ పథకాలు పెట్టి వాటి ద్వారా ఆర్థిక సంక్షోభంలో కూరుకున్నదని తెలిసినప్పుడు కూడా మీరు అధికారంలోకి వచ్చారు. తర్వాత ఈ పథకాలన్నీ కూడా మీరు ప్రవేశపెడుతున్నారు కదా. ఈ పథకాలన్నీ కూడా ఏ పథకం కూడా మీరు ఆపడం లేదు. మరి మాకు అది ఆ పథకాల్లో భాగంగానే ఇది ఒక పథకం అనుకొని మాకు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క రిటైర్మెంట్ బకాయిలన్నీ కూడా చెల్లించాలి కదా. తర్వాత మీరు మరి డబ్బులు లేవంటూనే, నన్ను కోసిన డబ్బులు లేవంటూనే మరి 1,50,000 కోట్లు అనేటువంటిది మూసీ సుందరీకరణకు మీరు వెచ్చిస్తున్నారు. మరి ఎక్కడి నుంచి తెచ్చారు డబ్బులు? దానికి ఆ యొక్క డబ్బులు ఎక్కడి నుంచి వెచ్చిస్తున్నారు? మరి తర్వాత అదేవిధంగా ఆ విధంగా ఆ డబ్బులు అనేటువంటివి వెచ్చించకుండా తర్వాత ఈ విధంగా మీరు మమ్మలను ఈ విధంగా బాధించడం సరైన విధానం కాదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికి నిన్న హన్మకొండలో ఒక రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయుడు సమ్మిరెడ్డి అనేటువంటి
ఆ ఆత్మకూరు హౌజ్బుర్గ్ అనేటువంటి పాఠశాల నుంచి రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయుడు తను పక్షవాతంతో బాధపడుతూ తర్వాత తన కిడ్నీలు పాడైనవి, తర్వాత హన్మకొండలోని చక్రవర్తి హాస్పిటల్ లోపల ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఇప్పుడు కూడా నిన్న మీ అందరి పోయి పరామర్శించడం జరిగింది. తర్వాత అతనికి రోజుకు 60,000 రూపాయలు ఖర్చు అవుతున్నది. 60,000 రూపాయలు అనేటువంటిది తను సొంతంగా అప్పులు తెచ్చి పెట్టుకుంటున్నాడు. అదే ఈహెచ్ఎస్ పథకం అనేటువంటిది ఉన్నట్లయితే, నగదు రహిత పైతో ఉన్నట్లయితే అతనికి వెంటనే క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరిగేది కదా. ఆ విధంగా జరగకుండా ఉండేసరికి అప్పుల పోతున్నారు. తన భార్య కూడా ప్రభుత్వానికి ఈరోజు హెల్త్ స్కీమ్ పని చేయట్లేదు అంటారా? పని చేయట్లేదు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేటువంటిది అది పనిచేయడం లేదు. మామూలుగా చిన్న చిన్న వ్యాధులకు మాత్రమే నయమవుతున్నాయి, కానీ పెద్ద పెద్ద వ్యాధులకు అనేటువంటిది అది క్యాష్లెస్ ఎంప్లాయీ కార్డుగా తీసుకోవడం లేదు. తర్వాత అది అమలు కావడం లేదు. తర్వాత ఇప్పుడు కొత్తగా హెల్త్ కార్డ్స్ మా కాంట్రిబ్యూషన్ తోటి ఇస్తామని అంటున్నారు, కానీ అది ఏ విధంగా ఇస్తారో అనేది తెలియడం లేదు. తర్వాత ఆ విధంగా మాకు నగదు రహిత హెల్త్ కార్డులు కనుక ఇచ్చినట్లయితే చాలామంది ప్రాణాలు బ్రతికేవి. ఇప్పుడు కూడా తర్వాత నగదు రహిత హెల్త్ కార్డులు అనేటువంటి ఇచ్చి మా రిటైర్డ్ అయినటువంటి పెండింగ్ బిల్స్ అన్నింటినీ కూడా ఇప్పటి వరకు రావాల్సినటువంటి ఆ రిటైర్మెంట్ బకాయిలన్నింటినీ ఏక మొత్తంలో చెల్లించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.